దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆస్తులపై పన్ను బాధుడు కాకుండా చెత్తపై కూడా పన్ను వేసిన ఈ ప్రభుత్వం నెలకి 60 రూపాయలు వసూలు చేస్తోందని, మార్కెట్ విలువపై పన్నులు పెంచిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని, ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని, రానున్న ఎన్నికలలో ప్రజలందరూ కూటమి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని జనసేన, బీజేపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇన్ని బాధలు బాధుతూ నేను ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను. సగటు మధ్య తరగతి వాళ్ళకి నా వల్ల లాభం జరిగి ఉంటే ఓటు వేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సామాన్యులు మినహాయించి వదిలేశారు. పన్నుల విషయంలో కొంచెం వాళ్ళ భారం తగ్గించారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచనాలు చూడండి ఇక్కడ ఎంత పెరిగాయో. 2020-21కి గాను 990 కోట్లు, 2021-22 గాను 117 కోట్లు, ఈరోజు 1117 కోట్లు, 2022-23 గాను 1,398,000 కోట్లు, 2023-24 గాను 17,000 కోట్లు. ఈరోజు సామాన్యుడి పైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పన్నుల రూపంలో, ఎస్పెషల్లీ ఆస్తి పన్ను రూపంలో వేస్తున్న బాధుడిది. ఇలాంటి బాధుడు బతుకుతూ మళ్ళీ నేను ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాను, ప్రజల పక్షాన్ని నిలబడ్డాను అన్నప్పుడు మీ మేనిఫెస్టోలో మీరిచ్చిన హామీల ప్రకారం పన్నుల భారం చెత్తకు వేస్తానని మీరు చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ చెత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నారు? గతంలో 1000 రూపాయలు ఉండే పన్ను ఈరోజు 1800 పైసలు కడుతున్నారు. అంటే 80% పైగా పెరిగి సామాన్యుడి మనుగడ ఈ రాష్ట్రంలో జరగదు.